త్రీ ఫింగర్స్, రెండు ఫింగర్లు అంటే ఈ రెండు ఫింగర్ల మధ్యన ఏముంటది, యారో ఉంటది. ముందర బౌ యొక్క పార్ట్లు చెప్పిన గుర్తెట్టుకుంటారా? లిమ్స్, అప్పర్ లింబు, లోవర్ లింబు, స్ట్రింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రింగ్, అప్పర్ షోల్డర్, లోవర్ షోల్డర్, నాక్ పాయింట్. నాక్ పాయింట్ అంటే నాకింగ్, మనం పెట్టే యారో ఇక్కడ పట్టుకుంటది కాబట్టి నాకింగ్ అంటే ఏంటి, ఫోల్డ్ చేసుకుని ఉంటాం, ఇక్కడ పట్టుకొని ఉంటుంది అది. ఓకే, యారో రెస్ట్ అంటే యారో పెట్టినప్పుడు దీని మీద ఉంటుంది కాబట్టి యారో రెస్ట్. రెస్ట్ అంటే ఏంటి, రిలాక్స్ అయి ఉండడం, అవునా? ఇది దీని మీద ఉంటుంది. ఇది సైటర్, ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా కూడా సైటర్. సైటర్ పిన్ అంటారు, సైటర్ పాయింట్ అంటారు. అంటే ఇది కింద కాలితే కిందకి, పైకి కాలితే పైకి జరుగుతుంది. అంటే మనం కొట్టేటప్పుడు 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్ల దూరాన్ని దీంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, దీంతోనే అడ్జస్ట్ మనం చేసుకోవాలి. మనం డైరెక్ట్ గా 20 మీటర్లు కొట్టాలనుకో, ఎక్కడ పెడితే తగిలేద్ది అనేది తెలియదు ఎవరికీ కూడా తెలియదు. దాన్ని ఆ 20 మీటర్లో షూటింగ్ నీకు దొరకడానికి నంబర్ ఆఫ్ టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ యారోస్ కొట్టాలి, 100 యారోస్ కొట్టాలి. 100 యారోస్ కొట్టినప్పుడు యారో రాంగ్ నడుస్తుంది అన్నప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఈ యొక్క సైడర్ పిన్ని పైకా కిందకా పైకా కిందక జరపాలా అనేది అలవాటు పడాలి. అలవాటు పడాలంటే ఉట్నే మామూలుగా అసలు బాణం పట్టుకోవడం రాకోకుండా నువ్వు కొట్టేసి సైడర్ ఉపయోగించుకుంటే కుదరదు. బాణం నీకు కరెక్ట్గా పొజిషన్ పట్టుకోవడం వచ్చినప్పుడు రిస్ట్ కూడా వంగకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అర్థమైందా? ఇలా నిబ్బరంగా స్ట్రైట్గా ఉండాలి. ఇదిగో ఈ బోన్ తిన్నగా ఉండాలి. అప్పుడు ఇది లాగినప్పుడు, అంటే నేను లాగితే ఇరిగిపోతుంది, ఇది కరెక్ట్ లాగకూడదు ఎందుకంటే నాకంటే హైట్ తక్కువ. అప్పుడు లాగినప్పుడు పొజిషను ఇదిగో ఇలా రావాలి. అంటే అదొక సిస్టమ్. అక్కడ ఎలా పడితే అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే కొట్టినప్పుడు లిప్స్లో వేసిపోతాయి. అర్థమైందా? ఈ సిస్టానికి అలవాటు పడాలి. అలవాటు పడిన తర్వాత యారో ఉంటుంది కదా చేతిలో, నెమ్మదిగా ఇలాగా జారి విడిసేసి చెయ్యి ఇక్కడ రావాలి. అంతేగాని ఇలాగా లాగి ఇలా కొట్టేయకూడదు, ఇలా కొట్టేయకూడదు. ఎలా కొట్టేసినా యారో ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోద్ది. యారో అటు ఇటు డిస్టర్బ్ అయిపోయి గాల్లో వంకరలకు వెళ్ళిపోతాయి. అలా ఉండకూడదు. అంటే నువ్వు కొట్టే యారో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇలా ఉండాలి. చెయ్యి ఇలా ఉండాలి. అంటే ఈ పొజిషన్ ఇలా ఉన్న చెయ్యిని ఇలా లాగినప్పుడు ఇక్కడ రావాలి, చిన్న కిందకి, గడ్డం కిందకి. 3 ఫింగర్స్తో హోల్డ్ చేయాలి స్ప్రింగ్ని. 2 ఫింగర్స్ మధ్యన యారో ఉండాలి, కానీ 2 ఫింగర్స్ యారోకి టచ్ అవ్వకూడదు. ఓకేనా? ఇది సైటర్ చెప్పాను కదా, దీన్ని హ్యాండిల్ అంటారు. ఓకే, దీన్ని హ్యాండిల్ అంటారు. తర్వాత దీనికి రాసి ఉంటుంది, లోవర్ లింబ్ ఎల్ అని ఉంటుంది, అప్పర్ లింబ్ యూ అని ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ టోటల్లీ హ్యాండిల్. ఓకే, దీని స్టెబిలైజర్ కూడా ఉంటుంది. స్టెబిలైజర్ అంటే పొడవుగా ఉంటుంది. స్టెబిలైజర్ యొక్క యూజ్ ఏంటంటే బాణం నువ్వు కొట్టినప్పుడు యారో ఇలా వైబ్రేట్ అవనివ్వకుండా, బాణాన్ని షేక్ అవనివ్వకుండా కంట్రోల్ చేస్తుంది. పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా వెయిట్ ఎందుకని. చాలా బాగుంటుంది అది కూడా పెడితే. దీన్ని ఆర్చరీ అంటారు. ఆర్చరీ చాలా వాల్యుబుల్, ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుంది యారో. ఇది ఆర్చరీ మీకు సర్టిఫికెట్ చాలా వాల్యుబుల్. అర్థమైందా? పిల్లలు ఏదైనా ఒక పొజిషన్లో తీసుకెళ్లాలనే మా ప్రయత్నం తప్ప మీరు దీన్ని మాకు పట్టిన పిచ్చి అనుకోకూడదు. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి. అర్థమైందా? మీరు నేర్చుకుంటే మిమ్మల్ని తర్వాత పాడే రేపు వచ్చిన తర్వాత మిమ్మల్ని పట్టుకొని మీకే నేర్పుతుంటాం. అర్థమైందా? ఇది చాలా మైండ్ గేమ్, బ్రెయిన్ వాడాలి దీనికి. దేని పడితే అలాగే రఫ్ అండ్ టఫ్గా వాడేది కాదు బాణం అంటే.